సినిమా గురించి చెప్పాలంటే అసలు ఫస్ట్ చెప్పాలి మాటలు రావట్లేదు. యష్ గారు ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నారు అనిపిస్తుంది. నిజంగా ఆ సినిమాలో స్టోరీ ఏం అర్థం కాలేదు నాకైతే. అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి, ఒక లైన్ తీసుకొని ఆ సినిమా నడిపించారు. అసలు ఒక 5 హీరోయిన్లు ఎందుకంటే అర్థం కావట్లేదు. అసలు రొమాన్స్ ఏంటి, అసలు స్టోరీ ఏంటి, అసలు నిజంగా చాలా 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 డిసప్పాయింట్ అయిపోతారు. మీరు మాత్రం మీ పిల్లల్ని మాత్రం సినిమాకి తీసుకొని రాకండి, ఫ్యామిలీతో మాత్రం సినిమాకి రాకండి. కానీ మీరు ఫుల్ గా ఎంజాయ్ చేయాలంటే ఇరుముడు సినిమాకి వెళ్ళండి. ఈ సినిమా అయితే ఆల్రెడీ చాలా పబ్లిక్ చాలా డిసప్పాయింట్ లో ఉన్నారు. యష్ గారు ఫ్యాన్స్ మాత్రం అయితే చాలా బాధపడుతున్నారు. అసలు నిజంగా యష్ గారు మీరు ఒక గన్ను కావడం మాత్రం ఏం లేదు. అసలు ఏంటి ఈ సీన్ లో, ఇందులో ఒక కట్టప్ప ఒక బల్లాడదేవ ఉన్నా అయిపోతుంది. అసలు బాహుబలి లాగా ఉన్న అయిపోతుంది. ఏంటి అసలు కాలకే ఉన్న అయిపోతుంది, కాలకే ఉండలేడు. అసలు ఈ సినిమా ఏం అర్థం కాలేదు. ఎందుకు ఏంటి వెళ్తుందో కూడా తెలియలేదు. నిజంగా తలపోటు సినిమా నిజంగా చెప్తున్నాను, ఎంత దారుణంగా చెప్పకూడదేమో చెప్తున్నాను. ఒక్క యష్ యాక్టింగ్ తప్ప సినిమాలో ఏమి లేదు. ఒక గ్రాండియర్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ యష్ యాక్టింగ్ తప్ప సినిమాలో మనం చెప్పుకోదాకా చూసే విధంగా కూడా లేదు. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అదంతా రొమాన్స్ అనో లేదంటే ఆ యాక్షన్ ఫైట్ లో ఒక 2-1 అలా వచ్చారు వెళ్ళిపోయి, కానీ సెకండ్ హాఫ్ మరీ దారుణం అన్న. ఎటు నుంచి ఎటు వెళ్ళిపోతుందో కూడా తెలియట్లేదు. నిజంగా చెప్తున్నాను, కొన్ని సంవత్సరాలు ఇలాంటి సినిమాని చూసి నేను చాలా అంటే చాలా తలపోటు అన్న సినిమా. ఒకటే మొక్క తలపోటు సినిమా. మీకు ఇరుముడికి ఇంకో 2-3 సార్లు పర్వాలేదేమో, కానీ టాక్సిక్ వస్తే మాత్రం ఖచ్చితంగా భయం నుంచి లేచి వచ్చేస్తారు. నిజంగా క్లైమాక్స్ ఇంకో 5 నిమిషాలు ఉన్నట్టుగా ఉంది. మేము బయటకు వచ్చేసాం అన్నమాట, అంత దారుణంగా అనిపించింది. ఇంకా బీజిఎం అంటారా, బీజిఎం బాగానే కొట్టాడు. అక్కడక్కడ ఎలివేషన్ అంటే అవసరం లేని అంటే పనికి వచ్చే చోట కాకుండా పనికిరాని చోట ఎలివేషన్ లో అంటే 5 హీరోలు పెట్టిన గొప్పే, కానీ ఎవరిని సరిగ్గా వాడుకోలేదు. ఎటు వచ్చి నయనతార క్యారెక్టర్ అదే కొంచెం హెవీగా అనిపిస్తుంది తప్ప మిగతాదంతా వేస్ట్ అన్న సినిమా. ఇంకా గీతా మోహన్ దాస్ డైరెక్షన్ కోసం చెప్పుకుంటే స్క్రీన్ ప్లే ఎందుకు చాలా నీరసం అన్నమాట. నిజంగా చెప్తున్నాను, యష్ ఏదో తప్పు చేయడం ముందు తిట్టుకున్నారు, కానీ నిజంగా చెప్తున్నాను నిజంగానే ఆవిడ ఇంకా తిట్టుకుంటారు సినిమా తర్వాత. ఉన్న ఇమేజ్ ని కాపాడుకోలేక ఏమేమో చేయలేక పిచ్చి చేసినట్టు అనిపించింది నాకైతే మాత్రం. ఎట్నుంచి ఫస్ట్ హాఫ్ పర్లేదండి, బాగానే అనిపిస్తుంది, ఏదో వచ్చాం కాబట్టి చూస్తున్నాం ఓకే అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే తల పోటు అనమాట. అంటే ఎందుకు వెళ్తుందో, ఎందుకు సీన్స్ వస్తున్నాయి, ఎవ్రీ సీన్ కూడా డ్రింక్ అండ్ రొమాన్స్ లేకుండా ఒక్క సీన్ కూడా లేదు. దీని రెగ్యులర్ ఆడియన్స్ కనీసం ఒకసారి ఏదో సరదాగా యష్ కోసం చూద్దామన్నా సరే మనం భరించుకోవాల్సి వస్తుంది. నిజంగా 3 గంటల సేపు 14 నిమిషాలు 3 గంటల 14 నిమిషాలు తలపోటు అనమాట. డైరెక్షన్ సరిగ్గా చేయకపోవడం, ఆ 2 విషయాలు ఈ సినిమా నిరూపించింది. సో టాక్సిక్ ఒక మంచి డిజాస్టర్, నాకైతే నచ్చలేదు. టేకింగ్ బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగుంది, కానీ సినిమా నువ్వు థియేటర్కి వెళ్ళి 10 నిమిషాలు కానీ నీకు అర్థమైపోయింది. బుక్ అయిపోయారా భగవంతుడా అనుకున్నా, అయినా సరే మధ్యలో ఎదురొచ్చేది, వద్దురా పడుకోకరా, నువ్వు పెట్టి 300కి న్యాయం చేయరా అని చెప్పి లాస్ట్ దాకా ఉండి సినిమా చూసి అనుభవించే ఆ బాధ అంతా కూడా. సో నాలుగుమూల నరకం చూపించింది నాకు. ఆ దాస్ పేరు గుర్తులేదు, ఆ డైరెక్టర్ పేరు. గీతా మోహన్ దాస్ గారు ఒక మంచి అటర్ప్లేక్ తీశారు. నాకైతే సినిమా నచ్చలేదు. తెలుగు నాకే నచ్చలేదు అంటే ఏ లాంగ్వేజ్ నచ్చదు. సో ఒక మంచి దిల్ రాజు గారికి మరో గేమ్ చేంజర్ లాంటి సినిమా ఈ సినిమా. అమ్మో, మా రుక్మిణి వసంతను, కియారా అద్వానీ మాత్రం మంచి కళ్ళకొత్త నైట్ కుర్రోళ్ళకి గ్లామర్ గా చూపించారు. యూత్ కి అంతా తెగనచ్చేస్తారు. ఈ సినిమా కోసం మీ సినిమా పిచ్చాను కదా, సినిమా కోసం పిచ్చి అయ్యి వచ్చాం. మమ్మల్ని పిచ్చెక్కించారు ఈ సినిమా చూసిన తర్వాత. మన దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ గారు ఏం సినిమా స్టోరీ చూసి ఈ సినిమా 120 కోట్లు కొన్నారో తెలియదు, కానీ సినిమా మాత్రం ఏం బాగోలేదు భయ. నిజంగా చెప్తున్నాను, ఈ సినిమా ఎస్ గారు ఎక్కడో ఊహించుకున్నాను, అది మాత్రం లేదు భయ. నిజంగా ఒక సినిమాలో ఎస్ గారు యాక్టింగ్ తప్ప ఈ సినిమాలో ఏమీ లేదు. సినిమా చూసే కొద్దీ ఎప్పుడు థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోదాం అనిపించింది తప్ప, కానీ సినిమాలో కూర్చొని ఇంకో నెక్స్ట్ ఏం జరుగుతున్న ఆలోచన మాత్రం సినిమాలో లేదు. నిజంగా చెప్పాలంటే ఒక లేడీ డైరెక్టర్ సినిమా తీశారంటే ఏదో నేను అనుకున్నాను ఎంత బాగుంటుంది అనేసి. ఈ సినిమా తీశారు, పర్లేదు, ఓకే, చూడడానికి మాత్రమే. సినిమా అంత పెద్ద హిట్ మాత్రం కాదు. సెకండ్ హాఫ్ అంత లాంగ్ అవసరం లేదు సినిమాకి. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా యావరేజ్ గా చూడాలి. ఈ సినిమా మాత్రం ఒక హీరోని ఎస్ గారిని మాత్రం హైలైట్ గా చూసుకుని వస్తే మాత్రం సినిమా ఓవరాల్ గా పర్లేదు. మనం ఏదో కేజీఎఫ్ 2 అనుకుని వస్తే మాత్రం ఎవరు ఆ విధంగా మాత్రం సినిమా చూసి వెళ్ళలేరు. సినిమా మాత్రం యావరేజ్ గా ఉంది సినిమా అంతే. ఏం చెప్తాం మేడం, సినిమా ఎలా అనిపించిందని. సినిమా అసలు ఎక్కడికో తీసుకుపోయిన సినిమా ఇక్కడికి తెచ్చేయండి. అదే నచ్చలేదు అంటే ఎక్కడికో తీసుకుపోయిన డైరెక్టర్ గారు, ఎక్కడికో వచ్చింది సినిమా. కానీ ఇంకా బాగా తీసి ఇంకా బాగుంటుండే. స్టోరీలో లేడీస్ వచ్చేటట్టు లేదు, ఓన్లీ జెంట్సే వస్తారు, లేడీస్ మాత్రం రారు. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు, ఈ సినిమా ఓపెన్గా చెప్తున్నా, చిన్నపిల్లలు రారు, సినిమాకి రావద్దు. ఓన్లీ యూత్ కనెక్టెడ్ సినిమానే ఇది. ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ అవి బాగున్నాయి, ఓకే. ఆయన ఫైట్స్ కానీ లుక్స్ ఓకే బాగానే ఉన్నాయి. ఒక లేడీ డైరెక్టర్ తీసింది కాబట్టి మనం కొద్దిగా ఎంకరేజ్ చేయాలి అంతే, కానీ ఇంకేం లేదు సినిమాలో. అది నేనేం చెప్పలేదు. నేను ప్రకారం అయితే ఒక ఫైట్స్కి మాత్రం చూడొచ్చు, అంతకుమించింది ఏం చేయలేము. యష్ గారిని కొత్త లుక్లో చూస్తాం అంతే, ఇంకేం డిఫరెంట్ ఏం చూడలేము.
సినిమా మాత్రం ఇంకా బాగా తీయాలి, ఇంకా మంచి తీయాలని కోరుకుంటున్నా. నయనతార గారి రోల్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. నయనతార గారి రోల్ లేడీ డైరెక్టర్ తీసిన సినిమాగా చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి. ఆ సినిమాలో అంత బోల్డ్నెస్ కూడా లేదు, ఉన్న క్యారెక్టర్స్ కి వాల్యూ ఉంది. కాకపోతే సినిమా రన్ టైం అనేది చాలా ప్రాబ్లం అండి, చెప్పలేమండి. ఒక అంటే మన ఆడియన్స్కి ఎక్కదు ఇక్కడ, మన ఆడియన్స్కి ఎక్కదు ఇక్కడ. అది ఎట్లా అంటే మొత్తం వాళ్ళు హాలీవుడ్ ఆడియన్స్ కోసం తీద్దామని ఇంగ్లీష్లో తీశారు కదా, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా వీళ్ళే డబ్ చేసుకొని తీసినప్పుడే మనం అర్థం చేసుకోవాలి. తెలుగు డబ్ సింక్ అనేది చాలా వర్స్గా ఉంది. తెలుగు అంటే ఏ క్యారెక్టర్ వేస్ట్గా అయితే పోలేదు, ప్రతి క్యారెక్టర్కి ఏదో ఒక చిన్న రోల్ అయితే ఇచ్చారు. కాకపోతే మూవీ అనేది సెకండ్ హాఫ్ మొత్తం స్లో అయిపోతుంది, ఒకేసారి పేస్ ఉండదు, పేసింగ్ చాలా స్లోగా ఉంటుంది. ఇప్పుడు హాలీవుడ్ మూవీస్ ఒక 2-3 ఉంటాయి, ఫైట్ క్లబ్ అని అట్లా, అవి కూడా సేమ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. కాకపోతే ఆ రివీల్ అనేది మనకి బాగా అనిపించదు ఎఫెక్టివ్గా. రివీల్ అనేది షాకే ఉండదు, అయిపోవచ్చింది సినిమా, అయిపోవచ్చింది, ఎప్పుడు అయిపోతుంది అన్నట్టు నడుస్తుంది సినిమా మొత్తం. మొత్తం అలానే ఉంటుంది. అంటే మన ఆడియన్స్కి ఎక్కదు, మనకంతగా. ఇది హాలీవుడ్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, ఒడిస్సీ, డూన్ 3, జస్ట్ అవి చూసే వాళ్ళకి ఏమన్నా అనిపిస్తుంది కానీ తర్వాత వేరే వాళ్ళకి ఎక్కువగా అనిపిస్తుంది. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా 10 సార్లు చూసినా కూడా అర్థం కాదనిపించింది అన్న. మ్యూజిక్ హైలైట్గా ఉందన్న, కానీ చెత్త కొట్టేశాడు, ఎందుకు కొడుతున్నాడో తెలియదు, చెత్త కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. సో అంతా హైలైట్ చేశారు, కానీ సినిమా చూపించే విధానం బాగాలేదు, మెయిన్ డైరెక్షన్ బాగాలేదని చెప్పుకోవచ్చు, స్టోరీ బాగాలేదని చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే వాళ్ళకి నిజంగా దండేసి సన్మానం చేయాల్సి సినిమా. అంత ఓపిక ఉన్న వ్యక్తికి నిజంగా పేషెన్సీ ఉంది కదా, అందుకని నిజంగా అలాంటి వ్యక్తి ఎవరైనా ఉంటే ఆడికి దండేసి సన్మానం చేయాలి. నెగిటివ్ రివ్యూ కాదు, ఎవడైనా ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళాం మనకు, మనం తిన్నగెళ్ళాం అనుకో, ఎవడో రాంగ్ రోడ్లో వస్తే మనం సైడ్ ఇచ్చేస్తాం కదా, అలా రాంగ్ సినిమాకి ఈ సినిమాకి థియేటర్ ఖాళీ చేయించారు. ఇడిముడి మంచిగా ఆడుతున్న సినిమా అని తీసేసి ఈ ఆవులపుకు ₹10 సినిమా, అది డీటెయిల్ ₹10 సినిమా కోసం వేశారు. ఇంత వరస్ట్ అనమాట. వచ్చి బూతులు వస్తున్నాయి సినిమా చూస్తుంటే. ప్లే స్టేషన్లో 400 బొక్క ఇంతకన్నా ఘోరమైన ఉండదు.